అరెస్టు విషయంలో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు ఎంతవరకు వెళ్తుంది అంటే సింపతి మాట్లాడదాం కానీ తర్వాత అరెస్ట్ వరకు వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంది ప్రభుత్వం కానీ దర్యాప్తు కానీ. రెండవది మనం రికవరీ గురించి మాట్లాడాం. ఈ డబ్బు దీని ద్వారా సంపాదించిన డబ్బు ఎక్కడికెక్కడికో వెళ్ళింది అంటున్నారు కదా, అక్కడికి వెళ్తుందా దర్యాప్తు? అదంతా వెలికి తీసే అవకాశం ఎంతవరకు ఉంది? మీ పార్టీ నుంచి యనమల రామకృష్ణుడు గారు సుదీర్ఘమైన అనుభవంతో ఆయన ఒక స్టేట్మెంట్ కూడా చేశారు. ఏమని? రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించి అంతా రికవర్ చేయాలి, అవసరమైతే కొత్త చట్టాలు చేయాలని. అందుకు ప్రభుత్వం ఎంతవరకు సిద్ధంగా ఉంది? వెంకటకృష్ణ గారు సార్, ఇప్పుడు మద్యం కుంభకోణం తీసుకుందాం. చాలా కుంభకోణాలు మనం ఇప్పుడు టైం సరిపోదు. దీనిలో సిబిసిఐడి ఈ సిట్ ఇప్పటి వరకు చూపిస్తే 3,500 కోట్లు. మనకు తెలుస్తున్న లెక్కల ప్రకారం ఇంకా దాదాపు చాలా ఉంటుంది, 18,000 నుంచి 20,000 కోట్లు ఉంటుంది. సరే, అవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలంటే చేయవచ్చు, దానికి వేరే మార్గం ఉంది. 3,500 అనుకుందాం. ఈ 3,500 కోట్లలో కూడా మీరు ఒక్కసారి గమనిస్తే ఒక హైదరాబాద్లోనే వీళ్ళు హాస్పిటల్స్, రియల్ ఎస్టేటు, సినిమాల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. బంగారం కొన్నారు, 300 కోట్ల రూపాయలు పెట్టి బంగారం కొన్నారు, ఆ రుజువులు ఉన్నాయి. దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయి, ఆఫ్రికాలో వ్యాపారాలు ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ రూట్ అయినాయి కదండి. ఇది పట్టుకోవడానికి ఈడీ వస్తే, సిబిఐ వస్తే ఇది సరిపోద్ది. వీటిని ఇంత అంతర్జాతీయంగా క్యాచ్ చేయాలంటే వేరే దేశానికి రూట్ అయితే, వేరే ప్రాంతానికి రూట్ అయితే, ఆ రూట్ని క్యాచ్ చేయాలంటే ఈడీకి ఆ పవర్స్ ఉంటాయి, సిబిఐకి పవర్స్ ఉంటాయి. సిట్ ఒకవేళ సిట్కి కొన్ని పరిమితులు ఉంటాయి. సిట్ మళ్ళీ కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, మళ్ళీ ఈడీని రిక్వెస్ట్ చేయాలి. ఈడీ ఎందుకు రావట్లేదు అసలు? ఈడీ డ్యూటీ ఏంటి? సినిమా వాళ్ళు ఏదో ఒక యాడ్ ఇచ్చారని చెప్పి వాళ్ళందరూ నిన్న ఈడీ క్వశ్చన్ చేసింది. నిన్న వాళ్ళు ఏదో ఒక యాడ్లో నటించారని చెప్పి ప్రకాష్ రాజు వాళ్ళందరినీ పిలిపించారు ఈడీ. ఇంత 3,500 కోట్లు దొరికితే ఈడీకి కళ్ళకు కనపట్టలేదండి. బెట్టింగ్ యాప్స్ అని ఆ చిన్న వాళ్ళ మీద ఈడీ రోజుకో నోటీస్ ఇస్తుంది, పేపర్లో, టీవీలో చూస్తున్నాము. ఇది ఎక్కడికి పోతుంది ఇది? అందువల్ల ఈడీ కంపల్సరీగా రావాలి. అయితే ఏంటంటే నేను ఇక్కడ ఒక మీకు కీ పాయింట్ చెప్తున్నా. రావాలి జగన్, కావాలి జగన్ అన్నట్టుగా ఉంది. రావాలి ఈడీ, కావాలి ఈడీ అన్నట్టు కాదు. ఏమండి ఇతనికి అదానీ కంపెనీస్తో పొత్తులున్నాయి, గుర్తుపెట్టుకోండి. నేను పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోర్టులన్నీ అతి చౌకగా అదానీ కంపెనీకి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఆ ప్రతి పోర్టులో కూడా అదానీ కంపెనీ అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కంపెనీకి వాటాలు ఉన్నట్టే లెక్క. మీరు కావాలంటే ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా సీజ్ చేస్తే ఈడీకి అర్థమవుతుంది. అదానీ కంపెనీ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే 5 ఏళ్లలో అదానీ కంపెనీ ఎక్కడ పెట్టినా భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి షేర్స్ ఉన్నాయి దాంట్లో. ఆ అదానీ కంపెనీయే జగన్మోహన్ రెడ్డి మొన్న ఢిల్లీలో కూడా ధర్నా చేస్తానంటే, మీకు మన ఎన్నికలైన కొత్తలో వినుకొండలో ఒక గొడవ జరిగితే ఆ గొడవ మీద ఢిల్లీలో ధర్నా చేశారు. ఆ ధర్నాకి పర్మిషన్ ఇప్పించింది కూడా అదానీ కంపెనీ వాళ్ళే. మరి మీరు అలా అంటున్నారు. అదానీ గారు కేంద్రంలో చాలా పవర్ఫుల్ కదండి. మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో దర్యాప్తులు, ఈడీలు అంత స్పీడ్గా ఉంటాయా? అదేనండి, లేట్ అదే కారణం సార్, డిలేకి అదే కారణం సార్. లేకపోతే ఈడీ నన్ను అయితే ఈ పాటి తిహార్ జైలుకు పట్టిపోయేవాళ్ళు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా సిట్ ద్వారా దర్యాప్తు చేపిస్తున్నారేమో. నీకు అక్కడ నేను మీకు చెబుతూ ఇంకొక విషయం మీకు కీ పాయింట్ చెప్తున్నాను. ఒక అడ్మినిస్ట్రేటరు, ఒక పోలీసింగ్ అంటే ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్, జగన్మోహన్ రెడ్డి మనుషులు ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళు చాలా కీలకమైన మనుషులు, వాళ్ళు మొత్తం దేశ రాజకీయాలు ప్రభావితం చేసే మనుషులు. వాళ్ళిద్దరు అతన్ని కాపాడుతున్నారు. ఎవరు? ఢిల్లీలో అదానీ కంపెనీలో పెట్టుబడులు. ఇవన్నీ ఇది పెద్ద ముఠా సార్. నీకు ఫిజో నవల చదివితే, బిగ్ నవల చదివితే
ఆ మాఫియా డాన్ది, ఇటలీ మాఫియా డాన్ది మీకు మైండ్ పోతుందని ఇక్కడ ఇది అన్ని ప్రభుత్వాలు వీళ్ళు సలహాలు కాదు. ఎట్లా దోచుకోవాలో సలహాలు ఇచ్చారు మిగతా ప్రభుత్వాలు. సరదాగా